హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 26 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. జాతీయ మహిళా కమిషన్ అనేది జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 ప్రకారం స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఎస్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 ప్రకారం ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ వన్, కమిషన్ చైర్పర్సన్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్లో ఒక చైర్పర్సన్తో పాటు 5 సభ్యులు ఉంటారు. అలానే ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు. వీరందరినీ సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది, రాష్ట్రపతి కాదు. సో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ద్వారా వీరు నియమించబడతారు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది అండి? ఏ, 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నేడు రాజ్యాంగ దినోత్సవ సభ, పాల్గొననున్న రాష్ట్రపతి, ప్రధాని. ఈ ఆర్టికల్ నవంబర్ 26వ తేదీ కాన్స్టిట్యూషన్ డేని పురస్కరించుకుని నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ సభ గురించి వివరించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం సంవిధాన్ సదన్ అంటే పాత పార్లమెంటు భవనంలోని చారిత్రక సెంట్రల్ హాల్లో జరగనున్న కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వం వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొంటారు అని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రవేశిక సామూహిక పఠనాన్ని నిర్వహిస్తారు. అంటే ప్రియాంబిల్ని సామూహికంగా పఠించడం అనేది చూడవచ్చు. అలానే తెలుగు, మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ భాషల్లోకి అనువదించిన రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ఈ కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి అండి? యాక్చువల్గా నవంబర్ 26వ తేదీన మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నవంబర్ 26, 1949వ తేదీన భారత రాజ్యాంగాన్ని మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మనకి ప్రియాంబుల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. నవంబర్ 26, 1949వ తేదీన భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే అంకితం ఇచ్చుకుంటున్నాము అని. సో ఈ చారిత్రక నేపథ్యం కారణంగా నవంబర్ 26వ తేదీన మనము కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఎప్పటి నుంచి ఈ కాన్స్టిట్యూషన్ డేని జరుపుకుంటున్నాము? 2015 నుంచి మనము అఫీషియల్గా ఈ కాన్స్టిట్యూషన్ డేని నిర్వహిస్తూ వచ్చాము. 2015కి ముందు నవంబర్ 26వ తేదీన లీగల్ ఇన్స్టిట్యూషన్స్ దీనిని లా డేగా ఇన్ఫార్మల్గా అబ్జర్వ్ చేసేవారు. అయితే నవంబర్ 19, 2015లో అఫీషియల్ డిక్లరేషన్ అయితే రావడం జరిగింది. నవంబర్ 26వ తేదీన ఇక నుంచి ప్రతి ఏడు రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలి అని. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమ్మెమరేట్స్ అడాప్షన్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇంపాక్ట్. అయితే ఎందుకు 2015లోనే దీనిని అఫీషియల్గా రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించడానికి అనౌన్స్ చేయడం జరిగింది అనేది చూస్తే, ఆనరింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ 125th బర్త్ యానివర్సరీ. అంబేద్కర్ గారి 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం 2015 నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన నేషనల్ కాన్స్టిట్యూషన్ డేని నిర్వహించాలి అని అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే మనకి తెలుసు, నవంబర్ 26, 1949వ తేదీన భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది అని. కానీ నవంబర్ 26వ తేదీ నుంచి ఇది అమలులోకి రాలేదు. జనవరి 26, 1950 నుంచి దీనిని అమలులోకి తీసుకురావడం జరిగింది. దీనినే మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. దీనికి కూడా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఆల్రెడీ ఎగ్జామ్లో కూడా దీని గురించి అడగడం జరిగింది. ఎందుకు నవంబర్ 26, 1949లోనే రాజ్యాంగం పూర్తి స్థాయిలో రెడీ అయినా కూడా జనవరి 26, 1950 వరకు దానిని అమలు చేయడానికి టైం తీసుకున్నారు అనేది. సో దీనికి సంబంధించిన హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని మనం చూస్తే 1929 డిసెంబర్ 19వ తేదీన లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది. 1930 జనవరి 26వ తేదీన దేశమంతా
పూర్ణ స్వరాజ్యాన్ని అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ ని జరుపుకోవాలి అని దేశవ్యాప్తంగా ప్రజలకు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునివ్వడం జరిగింది. సో ఆ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కి గుర్తుగా దాని గౌరవార్థం జనవరి 26, 1950వ తేదీన రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. సో దానినే మనము రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ మేకింగ్ ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్లోని కొన్ని కీ మైల్ స్టోన్స్ని కూడా ఇక్కడ మనం చూద్దాము అండి. డిసెంబర్ 9, 1946లో మొదటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభ యొక్క మొదటి సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 11, 1946లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ సభ యొక్క ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆగస్టు 29, 1947లో డ్రాఫ్టింగ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది అంబేద్కర్ గారి అధ్యక్షతన. అండ్ నవంబర్ 4, 1947లో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. అంటే బ్రీఫ్గా ఒక ముసాయిదాని సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ నవంబర్ 26 డ్రాఫ్టింగ్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. జనవరి 24, 1950న హ్యాండ్ రిటెన్ కాన్స్టిట్యూషన్ సైన్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా జనవరి 26, 1950వ తేదీన కాన్స్టిట్యూషన్ లీగల్గా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగం సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం తీసుకుంది టు ప్రిపేర్ ద ఫైనల్ డ్రాఫ్ట్. అలానే మొత్తం 2000 అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి. ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ అవ్వకముందు సుమారు 2000 మార్పులు చేర్పులు రాజ్యాంగ సభలోని డిబేట్స్ ద్వారా జరగడం మనం చూడవచ్చు. సో ఇంత పకడ్బందీగా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన కారణంగానే నేటికి మన రాజ్యాంగం అత్యుత్తమంగా ఉన్నత విలువలతో కూడి ఉంది. పరిస్థితులకి తగ్గట్టుగా సమాజానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా రాజ్యాంగం అనుమతినిస్తుంది. అందుకే దీనిని మనము లివింగ్ డాక్యుమెంట్గా పిలుస్తాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గృహమే కదా నరకసీమ, 10 నిమిషాలకు మహిళా హత్య, ఐక్యరాజ్య సమితి నివేదిక. ఈ ఆర్టికల్ ఇటీవల ఐక్యరాజ్య సమితి యొక్క యుఎన్ ఓడిసి మరియు యుఎన్ ఉమెన్ విడుదల చేసిన రిపోర్ట్ యొక్క కీలక అంశాలను వివరిస్తూ ఉంది. ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, అంతర్జాతీయంగా మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టడం కోసం ప్రతి ఏటా నవంబర్ 25వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. దీనిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలకు ఇల్లే అతి ప్రమాదకరమైనదిగా మారింది. భర్త, సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 83,000 మంది మహిళలు, బాలికలు హత్యకి గురయ్యారు. వీరిలో 60% మంది వారి భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల వల్లే ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కన రోజు సగటున 137 మంది మహిళలు భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతున్నారు అని ఈ నివేదిక వెల్లడిస్తుంది. అంటే ఓవరాల్గా 60% మంది మహిళలు, కుటుంబ సభ్యులు మరియు భాగస్వాముల చేతుల్లోనే హత్యకు గురవుతున్నారు. ఓవరాల్గా ఇలాగా 83,000 మంది ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురవుతున్నట్లు వెల్లడించింది. ఆన్ అన్ యావరేజ్ మనం చూస్తే ప్రతిరోజు 137 మంది మహిళలు ప్రపంచవ్యాప్తంగా భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతిలో హతమారుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను ఐక్యరాజ్య సమితికి చెందిన మాదక ద్రవ్యాల నేరాల కార్యాలయం యుఎన్ ఓడిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, అలానే యుఎన్ ఉమెన్ ఐరాస మహిళా విభాగం కలిసి ఈ నివేదికను విడుదల చేశాయి. అండ్ పురుషుల హత్యల విషయంలో మనం చూస్తే భాగస్వాములు, కుటుంబ సభ్యుల పాత్ర 11%గా ఉంది. అలానే భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల వల్ల జరిగిన హత్యల రేటు ఆఫ్రికాలో అత్యధికంగా నమోదైంది. 1,00,000 మంది మహిళలలో 3 ఈ ముప్పు ఉంది. ఆసియాలో ఇది 0.7గా ఉంది. ఈ డేటా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. త్వరలో భారత్, కెనడా మధ్య యురేనియం ఒప్పందం. ఈ ఆర్టికల్ ఇండియా మరియు కెనడా మధ్య యురేనియం ఒప్పందానికి సంబంధించి అండ్ ఇందులోని కీ ప్రొవిజన్స్ గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధనం తదితర రంగాలలో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా భారత్, కెనడా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య $2.8 బిలియన్ అంటే దాదాపు 25,000 కోట్ల యురేనియం ఒప్పందం చేసుకున్నట్లు కెనడా మీడియా వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఖరారు కానున్న ఈ ఒప్పందం 10 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది అని తెలిపాయి.
రెండు దేశాల మధ్య విస్తృత పౌర అణు సహకార ప్రయత్నాలలో భాగంగా కెనడాకు చెందిన క్యామెకో కార్ప్ అనే సంస్థ ఈ సామాగ్రిని భారత్కు సరఫరా చేయనున్నట్లు సమాచారం. ఇక్కడ మనకి విస్తృత పౌర అణు సహకార ప్రయత్నం అనే పాయింట్ ఇంపార్టెంట్. ఇది పూర్తిగా సివిలియన్ పర్పస్ కోసం, అంటే విద్యుత్ ఉత్పత్తి, మెడిసినల్ పర్పసెస్, ఇలాంటి సివిలియన్ పర్పస్కి మాత్రమే ఈ దిగుమతి చేసుకునే యురేనియంను ఉపయోగించాలి అనేది ఒప్పందంలో భాగంగా ఉంటుంది. దీనిని ఎట్టి పరిస్థితులలో మిలిటరీ యూజ్కి మాత్రం ఉపయోగించరాదు. ఈ ఒప్పందం 10 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. 2015లో భారత్ కెనడాతో ఇలాంటి యురేనియం ఒప్పందం ఇదివరకే చేసుకుంది. అప్పుడు కూడా ఈ క్యాంప్కో నుంచే యురేనియం అనేది దిగుమతి చేసుకోవడం మనం చూడవచ్చు. ఇటీవలి కాలంలో భారత్ మరియు కెనడాల మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. కెనడా మాజీ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఉన్న సమయంలో ఈ సంబంధాలు పూర్తి స్థాయిలో దెబ్బతినడం మనం చూడవచ్చు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఇరు దేశాలు కూడా దీనిని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత్ కెనడాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై ఒక చర్చలను తిరిగి ప్రారంభించడానికి ఇరు దేశాలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంటే ఒక కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కోసం ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనివలన ఇరు దేశాల మధ్య బ్యారియర్ ఫ్రీ ట్రేడ్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాము అని కెనడా మంత్రి అనితా ఆనంద్ వెల్లడించారు. భారత్తో దౌత్యం విషయంలో తమ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లు వెల్లడించడం చూడవచ్చు. జస్టిన్ ట్రూడో హయాంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం తమ ప్రభుత్వం భారత్తో సంబంధాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్లడానికి చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. ఇప్పుడే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు బోత్ ఇండియా మరియు కెనడా తమ సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3 జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్లో 3 కొత్త జిల్లాలు మరియు 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలి అని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను సీఎం ఆమోదించడం మనం చూడవచ్చు. దీని ద్వారా కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల గురించి మనం ఇక్కడ చూద్దాం. కొత్తగా 3 జిల్లాలు మదనపల్లె, మార్కాపురం మరియు పోలవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అండ్ రెవెన్యూ డివిజన్లు మనం చూస్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా అద్దంకి, మదనపల్లి జిల్లా పీలేరు, నంద్యాల జిల్లా బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర, ఇలాగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. అలానే ఒక మండలం కర్నూలు జిల్లాలోని పెద్ద హరివాణం మండలం కొత్తగా ఏర్పడనుంది. సో వీటికి సంబంధించి కొంత డీటెయిల్డ్గా డిస్కషన్ మనం చూద్దాం. ఈ 3 కొత్త జిల్లాలకి సంబంధించిన సమాచారం మనం చూస్తే పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంగా ఏర్పడనుంది. జనాభా వచ్చి సుమారు 3,49,953 మంది జనాభా ఇక్కడ ఉన్నారు. రెవెన్యూ డివిజన్లు రంపచోడవరం, చింతూరు. మండలాలు మొత్తం 12: రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం. ఇవన్నీ ఏజెన్సీ ఏరియాలండి. సో ఈ ఏజెన్సీ ఏరియాలలో పోలవరం జిల్లా అనేది ఏర్పాటు కానుంది. అలానే మార్కాపురం జిల్లా కేంద్రం మార్కాపురం. జనాభా వచ్చి 11,42,313 మంది జనాభా. నియోజకవర్గాలు 4: ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు. రెవెన్యూ డివిజన్లు మార్కాపురం మరియు కనిగిరి. మండలాలు మొత్తంగా 21: ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, సిఎస్పురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంబం, అర్ధవీడు. ఇలాగా మొత్తం 21 మండలాలు ఈ జిల్లాలో ఉండనున్నాయి. అండ్ మూడవది వచ్చి మదనపల్లి జిల్లా కేంద్రం మదనపల్లె. జనాభా 11.05 లక్షలు. నియోజకవర్గాలు మొత్తం 4: మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు. అండ్ రెవెన్యూ డివిజన్లు 2: మదనపల్లె, పీలేరు. అండ్ మొత్తంగా 19 మండలాలు ఇక్కడ చూడవచ్చు. మదనపల్లె, నిమ్మనపల్లి, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పెదతిప్ప సముద్రం, బి కొత్తకోట, చౌడేపల్లి, పుంగనూరు, సదూం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లి, కలికిరి, వాల్మీకిపురం. ఇలాగా మొత్తం 19 మండలాలు నూతనంగా ఏర్పడనున్న మదనపల్లి జిల్లాలో ఉండనున్నాయి. వీటితో పాటు మరికొన్ని మార్పులు చేర్పులు కూడా మనం చూడవచ్చు. రెవెన్యూ డివిజన్లలోకి కొన్ని మండలాలు మార్పులు చేర్పులు జరిగాయి. ఇవి కూడా ఒకసారి చూడండి. సో ఇన్ కేస్ ఎగ్జామ్లో ఏమన్నా అడిగే అవకాశం ఉంటుంది.
సో ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం తీసుకుంటున్న కొన్ని మార్పులు చేర్పులు. అండ్ ఫైనల్గా ఇప్పుడు 29 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2047 నాటికి $3 ట్రిలియన్ జీడిపి సాధ్యమే, అయితే అంత సులువు కాదు. పెద్ద ఎత్తున సంస్కరణలు అవసరం, పొదుపు రేటు పెరగాలి, స్పష్టమైన ప్రభుత్వ విధానాలు అమలవ్వాలి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ముసాయిదా నివేదిక ఈ అంశాలను వివరిస్తుంది అండి. ఇందులోని కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. స్పష్టమైన ప్రణాళికతో పకడ్బందీగా కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించుకుంటుంది. కానీ ఇందుకు సుస్థిరమైన, నిర్మాణాత్మకమైన, కష్టతరమైన సంస్కరణలు ఏళ్ల తరబడి సమన్వయంతో అమలు చేయాల్సి ఉంటుంది అని హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ముసాయిదా నివేదిక పేర్కొంది. ప్రస్తుత పద్ధతిలోనే కొనసాగితే 2047 నాటికి $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారగలదు అని. అయితే ప్రభుత్వ లక్ష్యం ఏంటి? దానికి డబుల్ ద రేట్, మోర్ దాన్ డబుల్, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ లక్ష్య సాధన కోసం ప్రధానంగా 3 అంశాలపై దృష్టి సారించాలి అని ఈ నివేదిక స్పష్టం చేసింది. అవి ఏంటి? మొదటిది మానవాభివృద్ధి రేటు, హ్యూమన్ డెవలప్మెంట్ రేట్ అనేది ప్రస్తుతం ఉన్న దానికంటే 1.75 రెట్లు పెరగాలి. హ్యూమన్ డెవలప్మెంట్లో మనము ముఖ్యంగా ఏం చూస్తామండి? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, అలానే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వీటన్నిటిలోనూ ప్రస్తుతం ఉన్న రేటు కంటే 1.75 టైమ్స్ పెరగాలి అనేది చెప్తుంది. మొత్తం కారకాల ఉత్పాదకత కూడా 1.75 రెట్లకు చేరుకోవాలి. అంటే టోటల్ ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ కూడా పెరగాల్సి ఉంది. పొదుపు రేటు, మూడవ అంశం, పొదుపు రేటు 50% ఉండాలి. ఈ 3 అంశాలను సాధించగలిగినప్పుడు $3 ట్రిలియన్ కళ అనేది సాధ్యమవుతుంది అని ఈ నివేదిక వెల్లడిస్తుంది. డిసెంబర్ 8, 9 తేదీలలో తెలంగాణ రైజింగ్ 2047 సభను నిర్వహించనున్నారు. సో అందులో భాగంగా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనే దానికోసం ఈ నివేదిక అనేది రూపొందించబడింది. ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను మనం చూస్తే, ఇది డ్రాఫ్ట్ రిపోర్ట్ అండి, ఫైనల్ రిపోర్ట్ కాదు. ఈ డ్రాఫ్ట్ రిపోర్ట్లోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చూస్తే, ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 2047వ ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ $1.21 ట్రిలియన్ జిఎస్డిపికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే ఇది 7.5 రెట్లు అధికం. అలానే రాష్ట్ర తలసరి ఆదాయం $4,200 నుంచి $28,800 అవుతుంది. కానీ జిఎస్డిపి $3 ట్రిలియన్ కావడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. తెలంగాణ ఐటీ, ఆర్థిక, లాజిస్టిక్స్, వీటి అనుబంధ రంగాలకు కేంద్రమైన పారిశ్రామిక పురోగతి స్థిరంగా ఉండడంతో పాటు తయారీ, నిర్మాణ రంగాలు అండగా నిలుస్తున్నాయి. 2025-30 మధ్య వృద్ధి రేటు 8%, 2031 నుంచి 39 మధ్య 7%, 2041 నుంచి 47 సంవత్సరాల మధ్య 5.1%గా ఉండవచ్చు అనేది ఈ నివేదిక అంచనా వేస్తుంది. ఈ వృద్ధి వల్ల 2047 నాటికి $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది. ఇందాక 3 అంశాలు చెప్పుకున్నాము. ఒకటి మానవ పెట్టుబడి వృద్ధి రేటు, హ్యూమన్ క్యాపిటల్ గ్రోత్ రేట్, మొత్తం కారకాల ఉత్పాదకత, టోటల్ ఫ్యాక్టర్ ప్రొడక్షన్, అండ్ వృద్ధి, పొదుపు రేటు. ఈ 3 అంశాలలోనూ ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను సాధిస్తే మాత్రం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది అని నివేదిక వెల్లడిస్తుంది. అలానే రంగాల వారీగా సెక్టార్ వైజ్ మనం చూసినప్పుడు సేవా రంగం వలన $1.9 ట్రిలియన్ వాటా లభించనుంది అని నివేదిక అంచనా వేస్తుంది. పరిశ్రమ, వ్యవసాయం అనేది $0.4 ట్రిలియన్ చొప్పున ఉంటుంది అనేది నివేదిక యొక్క అంచనా. సో ఈ విధంగా 3 అంశాలని పకడ్బందీగా అమలు చేయడం మరియు గ్రోత్ రేటును ఎప్పటికప్పుడు వృద్ధి దిశగా సాగించడం ద్వారా 2047 నాటికి $3 ట్రిలియన్ జీడిపి సాధ్యమనేది నివేదిక వెల్లడిస్తుంది. దీని ఫైనల్ డ్రాఫ్ట్ ఏంటి అనేది తదుపరి మనం చూద్దాం. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్ 24న సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి చేపట్టిన తొలి హర్యానా వాసిగా ఆయన రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సుమారు 15 నెలల పాటు ఆయన సీజేఏగా కొనసాగుతారు. ఆల్రెడీ ఈ పాయింట్స్ అన్ని మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. 2025 నవంబర్ 24న సిడ్నీలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో
లక్ష్య సేన్ విజయం సాధించి టైటిల్ను గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్, దిగ్గజ భారతీయ నటుడు ధర్మేంద్ర 2025 నవంబర్ 24న ముంబైలో మరణించారు. ఆయన దాదాపు 300 చిత్రాల్లో నటించారు. ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్లో జన్మించారు. ఆయన అసలు పేరు ధర్మేంద్ర కేవల్ కృష్ణ్ దేవోల్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, మానవ అక్రమ రవాణా నివారణ కోసం మై చాయిస్ ఫౌండేషన్తో కలిసి తెలంగాణ మహిళా భద్రతా విభాగం సేఫ్ విలేజ్ సురక్షిత గ్రామం కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో శిక్షకులకు ఇచ్చే శిక్షణను నవంబర్ 23న ప్రారంభించారు. అనంతరం మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేలా రూపొందించిన సేఫ్ విలేజ్ కామిక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సో ఈ సేఫ్ విలేజ్ సురక్షిత గ్రామం అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది మై చాయిస్ ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి. నెక్స్ట్ వన్, మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్ 24 గంటలు అందుబాటులో ఉండే కొత్త హెల్ప్ లైన్ నెంబర్ 14490ను ప్రారంభించింది. హింస, వేధింపులు లేదా ఏ రూపంలోనైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది ఉపయోగపడుతుందని వివరించింది. దేశవ్యాప్తంగా మహిళలు ఈ నంబర్ను సంప్రదించి తాము ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లాస్లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేసామండి. వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్గా దీనిని చెప్పవచ్చు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనం చెప్పుకున్నాం కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా నేషనల్ కాన్స్టిట్యూషన్ డే మరియు దానికి సంబంధించిన హిస్టారికల్ డీటెయిల్స్ మరియు బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది అండి. యూపీఎస్సీ 2023 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది. ఇందులో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.